నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అస్సాంలో 5గురు మృతి చెందారు. మిజోరంలో ఇళ్లు, కులాయి, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్పందించింది. రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. అస్సాంలోని లిఖంపూర్లో వరదలకు పశువులు మృత్యువాత పడ్డాయి. గువాహటి వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి. మిజోరంలోని లాంగ్ టాయ్ టౌన్లో కొండచీరలు విరుగుపడి ఓ హోటల్తో పాటు 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, బెంగాల్ సహా కొన్ని ప్రాంతాల్లో వాన దంచుకొడుతోంది. మేఘాలయ, తూర్పు ఖాసిన్ హిల్స్ జిల్లాల్లో 3 మరణించారు. ఈశాన్య రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ చాలా ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పర్వత ప్రాంతాలు కావడంతో ఎగువ నుంచి వర్షపు నీరు దిగువకు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. అరుణాచల్లోని దపోరిజో ప్రాంతంలో సిగిన్ నదిలో ప్రవాహం పోటెత్తింది. కామెంగ్లో వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించారు. మియాంగ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తిరువనంతపురంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. వందలాది మంది పునరావాస కేంద్రాలకు వెళ్లారు. కాసరగోడ్లోని మధువాహిని నది ఉప్పొంగింది. సమీప ప్రాంతాల ప్రజలు ఇళ్లపై అంతస్తులకు వెళ్లి దాచుకున్నారు. కోజికోడ్, కన్నూర్లోని సహాయక శిబిరాల్లో వందల మంది ఆశ్రయం పొందుతున్నారు. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా కొచ్చిలోని కన్నమలి, చల్లనం ప్రాంతాల్లో సముద్రంలో అలలు జనావాసాల్లోకి పోటెత్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర సహా జమ్మూ కాశ్మీర్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది? నైరుతి ఋతుపవనాలతో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ సహా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలను జలమయ్యాయి. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడి ఏదైతే ఘాట్ సెక్షన్ లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు అస్సాంలో 5గురు మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో మరో 3 కూడా ఈ భారీ వర్షాలతో మృతి చెందినట్టు వాతావరణ శాఖ కావచ్చు ఆ రాష్ట్రాల అధికారులు ప్రకటించారు. మిజోరాంలో పలు చోట్ల ఇల్లు కూలిపోయాయి. మేఘాలయ తూర్పు ఖాసీల్స్ లో 3 మృతి చెందిన నేపథ్యంలో అక్కడ ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా అక్కడ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మరోపక్క ఇటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కూడా అలర్ట్ ప్రకటించారు. కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో కొండ చర్య ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్సాంలో సహాయ చర్యలంతా కూడా ముమ్మరం చేశారు. తిరువనంతపురం, కొల్లాం, పరంతహట్టి, అల్లపుజ, కొట్టాయంలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ అతలాకుతలం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు చూడడంతో అక్కడ కూడా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. అయితే గతంలో ఏదైతే కేరళ రాష్ట్రంలో జరిగిన భారీ వరదల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ముమ్మరం చేసింది. సహాయ చర్యలతో పాటు
జనజీవనం ఎక్కువగా ఉండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలు ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. వారికి అంతా కూడా సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ఇటు కర్ణాటక రాష్ట్రంలో కూడా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి ప్రజలను. సముద్రాన్ని కూడా సముద్రం నీటి మట్టం ప్రధానంగా మహారాష్ట్ర కర్ణాటక భారీ వర్షాల నేపథ్యంలో ఇటు మహారాష్ట్రలో సముద్రం కొంత ముందుకొచ్చి చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అనేక రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఆయా రాష్ట్రాల సిఎస్ తో పాటు డీటీతో పాటు ఉన్నత అధికారులతో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా భారత వాతావరణ అధికారుల అంచనా మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇటు పలు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో జలమయమైపోయాయి. సరే నైరుతి ఋతుపవనాలు అనుకున్న కంటే ముందే రావడంతో ఈ వర్షాలు కురిసినట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసి ప్రధానంగా సముద్రం అంటే ఏదైతే సముద్రము ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను కూడా ప్రధానంగా అప్రమత్తం చేసిన ప్రధానంగా వెస్ట్ బెంగాల్ సంబంధించి కూడా ఎవరైతే చేపల వేట కావచ్చు ఇతర సముద్ర మార్గాలుగా ప్రయాణించే వారికి కూడా అప్రమత్తం చేసి వారిని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేసింది. చాలా చోట్ల రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇవాళ ఈ అకాల అంటే ఈ భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 30 మంది కూడా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మృతి చెందినట్లు వాతావరణ శాఖతో పాటు కేంద్ర బృందం చెప్తుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల్లో పోలీస్ శాఖతో పాటు రచయితగాలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే కేరళ రాష్ట్రంలో ప్రధానంగా గత సంవత్సరం జరిగిన ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఫ్లాష్ ఫ్లడ్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఏదైతే హిల్ స్టేషన్ అంటే ప్రధానంగా ఘాట్ ఏరియాలో ఉండే ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్లయితే కేరళ అధికారులు చెప్తున్నారు. ఇటు సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఇదే విధంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పేసి కూడా ఆయా జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేసినట్టు కూడా తెలుసుకోండి. అఖిల. రైట్, థాంక్యూ లివిల్.